జై శ్రీరామ్ అండి. మన నెక్స్ట్ ఆధ్యాత్మిక నాయకులు శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు, ప్రవచన నిధి, భారతీ తీర్థ పురస్కార గ్రహీత శ్రీమాన్ డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిని ఈ సభకి సమాజానికి దిశానిర్దేశం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. వారు ఎంచుకున్న అంశం, వారు మనకి చెప్పబోతున్న అంశం వాల్మీకి రామాయణంలో భరతుడు అన్న అంశం. స్వామి మీరు ఒక్కసారి వస్తారా? వాగీషాద్యాः సుమనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. దక్షిణాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విభూషేఖర భారతి మహాస్వాముల వారి దివ్య చరణానందములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణ చేస్తూ అస్మత్ గురు చరణారవిందాభ్యాం నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలు, భద్రాచల శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్య సేవలో నిరంతరం ఆ స్వామి అనుగ్రహానికి పాత్రులవుతున్నటువంటి మా సోదరులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులు శ్రీ మురళీకృష్ణమాచార్యుల గారికి, అలాగే చాలా రోజుల తర్వాత ఈ వేదిక మీద మరలా కలిసినటువంటి శ్రీ విజయరాఘవాచార్యుల గారికి, వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలకు అందరికీ కూడా నమస్కారములు తెలియజేస్తూ ఈరోజు ఈ రామాయణ సదస్సు, రామాయణ శంఖారావం ఏదైతే ఉందో, నిజానికి పెద్దల యొక్క తప ఫలం. ఇంత మహత్తరమైనటువంటి నిర్మాణాన్ని, దీనికి మూల సూత్రం శ్రీ నారాయణం నరసింహమూర్తి గారు. వారిని ఒకసారి మనం అందరం కూడా స్మరించుకోవలసినటువంటి అవసరం ఉంది. పెద్దలు ఇప్పుడు చాలా మందికి
మన తాత ముత్తాతల పుణ్యం ఏమీ తెలియట్లే, ఎంతసేపు మన గొప్పతనమే. కానీ ఈ రోజున మనం అనుభవిస్తున్నదంతా మన పెద్దలు చేసినటువంటి పుణ్య విశేషమే. మరి వారి కుటుంబం రామచంద్రమూర్తికి అంకితం కావటానికి పునాది వేసినటువంటి నారాయణం నరసింహమూర్తి గారు, వారి అబ్బాయిలు, వారి వంశం అంతా కూడా రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి చక్కగా పాత్రతను పొంది వంశమంతా ధన్యతను పొంది అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదండి. నాకు తెలిసి ఇది మొట్టమొదటి కార్యక్రమం. ఎక్కడ కూడా రామాయణం మీద ఇంతమంది వక్తలతో 4 భాషల్లో అద్వితీయంగా, అప్రమేయంగా, విశేషంగా జరిగినటువంటి రామాయణ సదస్సు మాత్రం ఇది ఒక్కటే. దీన్ని భుజస్కంధాల మీద మోస్తున్నటువంటి పెద్దలు, అలాగే చక్రవర్తి గారు ఎంతో శ్రమపడితే కానీ ఇవాళ మాలాంటి వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకురావడం అంటే అది చాలా కష్టమైనటువంటి అంశమే. మరి మా మురళి గారు, అలాగే చక్రవర్తి గారు, వీరందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో ఎంచుకున్న అంశం చాలా పెద్ద అంశం. దాన్ని మాకు టీవీలో చెప్పడం అలవాటు కాబట్టి సమయం ఎలా ఇస్తే ఆ ప్రకారంగా వెళ్ళడమే తప్పదు. కాబట్టి ఆ అంశాన్ని వీలైనంత మేరకు కొంత సంక్షిప్తం చేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సీతాదేవియుతం వీరం సర్వాభరణ భూషితం సీతాపతిం హరిం ధ్యాయేత్ అయోధ్యా కాండ ఉత్తమే. బ్రహ్మాండ పురాణంలో ప్రతి కాండకు ఒక ధ్యాన శ్లోకాన్ని వ్యాస భగవానుడు చెప్పడం జరిగింది. ప్రతి కాండకు ఒక ధ్యానం శ్లోకం ఉంది. ఆ ధ్యాన శ్లోకంలోనే ఆ కాండలో నిరూపణమైనటువంటి అంశాన్ని అద్భుతంగా చూపించారు వ్యాస భగవానుడు. రాముడి గురించి మాట్లాడాలి అంటే, రామాయణం గురించి మాట్లాడాలి అంటే ఏదో అరగంటనా కాదు, రోజులు వెళ్ళినా కానీ అది పూర్తి కాదు. ఎందుకంటే ఇంతకు ముందే చెప్పారు, ఈ దేశం యొక్క ఆత్మ ఏదైతే ఉందో అది శ్రీరామచంద్రమూర్తే. అందులో సందేహం ఏముందండి? ఆదిశంకర భగవత్పాదుల వారు అద్భుతమైనటువంటి ఒక మాట చెప్తారు. ఈ కలియుగంలో ఏ నామం చేస్తే మానవుడు తరిస్తాడు, మానవుడు ఏ నామాన్ని జపించడం వల్ల కృతార్థత పొందుతాడు అంటే శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటి ఒకే ఒక మాట, రామేతి వర్ణద్వయమాదరేణ సదా స్మరన్ ముక్తిముపైతి జంతుః కలౌ యుగే కల్మషమానుషేణ అన్యత్ర ధర్మే ఖలు నాధికారః. రామనామము తప్ప వేరే ఏ ఇతర నామాలకు కలియుగ మానవుడికి అర్హత లేదు అని చెప్పేసినాడు శంకర భగవత్పాదుల వారు. అంటే అర్థం చేసుకోండి, రాముడు అంటే ఎంత ముఖ్యమో మనందరికీ కూడా. కాబట్టి ఈ దేశంలో మనమంతా ఉదయం నుండి రాత్రి దాకా స్మరించవలసినటువంటి ఏకైక దైవం ఎవరు అంటే రామచంద్రుడు మాత్రమే. రాముడు లేకపోతే మన జీవితాలు ఎక్కడివి? రాముడు లేకపోతే మన యొక్క స్వరూపాలు ఏమి తెలుసు? అసలు రామాయణమే లేకపోతే ఈ కుటుంబ వ్యవస్థ ఎక్కడిది? ఇలా ఆలోచన చేస్తే, అందుకేనేమో నేను 18 పురాణాలు చదివితే వ్యాస భగవానుడు 18 పురాణముల యందు ప్రతి చోట రామకథనే ప్రధానంగా చూపించినాడు. ప్రతి పురాణంలో రాముడి యొక్క నామం రామచరితం లేక ఏ పురాణం లేదండి. అది విశేషం. ఇక్కడ ఉప పురాణాల యందు నిన్ననే దేవి భాగవతం చెప్పొచ్చా హైదరాబాద్ లో. దేవి భాగవతం తీసిన అక్కడ రాముడే.
మహాభారతం అరణ్య పర్వం ఒకసారి చదివితే అర్థమవుతుంది. మనం అందరం అనుకుంటాం ఇప్పుడు ఎవరిని పట్టుకున్నా కానీ ఎలా ఉన్నామంటే అస్సలు బాలేను, కష్టాలు 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 కష్టాలు, నోరు తెరిస్తే కష్టం కష్టం కష్టం. కానీ ఒక్కటి ఆలోచన చేయండి, మహాభారతంలో ధర్మరాజు అనుకున్నట్ట ప్రపంచంలో నాకంటే కష్టపడేవాడు ఇంకెవరైనా ఉన్నాడా, నాకంటే కష్టాలు వచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడా అని తనలో తాను మదనపడిపోతూ ఉంటే మార్కండేయ మహర్షి వస్తాడు. ఏమయ్యా అలా ముఖమంతా దిగాలుగా పెట్టుకొని కూర్చున్నావు అంటే ఒకే మాట అన్నాడు, ప్రపంచంలో కష్టం అంటే నేనయ్యా అన్నాడు. చూసావా నా తమ్ముళ్ళు ఎంత కష్టపడుతున్నారో, ఆ కుంతీదేవి ఎలా కష్టపడుతోందో అని అరణ్యంలో చూపిస్తూ ఉంటే మార్కండేయాది మహర్షులు నవ్వుకున్నారట. ఏమయ్యా నీది కష్టమా, ఈ కష్టాలు ఎలా పోతాయి చెప్పండి అయ్యా అని అంటే, అరణ్యకాండలో మహాభారతంలో మార్కండేయ మహర్షి ధర్మరాజుకు పంచపాండవులకు అద్భుతమైనటువంటి రామ కథనంతా వివరించి చెప్పగా, రామాయణం అంతా విన్న తరువాత ధర్మరాజు ఒక మాట అన్నాడు, నిజానికి ఈ రామకథ వినగానే నా కష్టమంతా పోయిందయ్యా. ప్రపంచంలో కష్టం అంటేనే రామచంద్రమూర్తి, కష్టపడినటువంటి వాడే రాముడు. రాముడు పడిన కష్టం ముందో నా కష్టం ఒక లెక్కన అని చాలా కుదుటపడ్డట. అంటే అర్థమైందా మీకు? అందుకే మృత సంజీవనం రామచరితం, మరణించిన వాడిని బ్రతికింపచేసే కథ రామకథ. భారతంలో కూడా రామకథే ప్రధానంగా మనకు కనిపిస్తుంది. భాగవతంలో ప్రతి చోట రాముడు 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 రాముడు. ఏమిటి రాముడు? ఈనాటి సమాజంలో చాలామంది మర్చిపోతున్నారు. ఏమండి రాముడి గొప్పతనం ఏమిటి? అన్నీ సుఖంగా ఉన్నప్పుడు ప్రతివాడు ధర్మం గురించి మాట్లాడుతాడు, ప్రతివాడు ధర్మాచరణ చేస్తా అంటాడు. కానీ అది అది కాదుట. ఏమిటి అంటే, ఎట్టి విపత్కర పరిస్థితుల్లోనైనా సరే ధర్మాన్ని తప్పకుండా ఉండటమే నిజమైనటువంటి రామతత్వం అని మనకు శ్రీమద్ రామాయణం మనకు చూపించిందండి. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ధర్మం అందరూ ఆచరిస్తారు, కానీ ప్రతిదీ కూడా అనుకూలంగా లేనప్పుడు కూడా ధర్మాన్ని ఆచరించినటువంటి, ధర్మమే మూర్తీభవించినటువంటి అద్భుతమైనటువంటి అవతార స్వరూపం శ్రీమద్ రామచంద్రమూర్తి యొక్క స్వరూపం. మనకు మొత్తం రామాయణంలో ప్రధానంగా శ్రీరామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు నాలుగు పాత్రలు. ఈ నలుగురు రెండు జంటలుగా విడిపోయారు. రాముడి వెంట లక్ష్మణ స్వామి, భరతుడి వెంట శత్రుఘ్నుడు. చాలా మందికి లక్ష్మణుడు అంటే అందరికీ తెలుసు. ఎందుకంటే ఎక్కడ రామాలయం ఉన్నా గానీ అక్కడ ప్రధానంగా రాముడి పక్కనే ఉండేటువంటి వాడు లక్ష్మణ స్వామి. లోకంలో పేరు కూడా ఇద్దరు అన్నదమ్ములుంటే రామలక్ష్మణులు. లక్ష్మణుడికి చాలా కీర్తి దక్కింది చరిత్రలో. కానీ త్యాగం చేసి అతి తక్కువ పేరు సంపాదించుకున్నటువంటి వాడు ఎవరైనా ఉన్నాడు అంటే ఈనాటి సమాజంలో చాలా మందికి తెలియనటువంటి వ్యక్తి శక్తి రామాయణంలో భరతుడండి. అసలు భరతుడిని మనం పట్టించుకో. 4 విశేషణాలు వాడతాడండి ఎప్పుడు కూడా వాల్మీకి మహర్షి. రాముడి గురించి చెప్పినప్పుడల్లా కొన్ని వందల సార్లు రామ సత్య పరాక్రమః ఒక విశేషణం, లక్ష్మణో లక్ష్మీవర్ధనః ఒక విశేషణం, భరతో భక్తిభరితః ఒక విశేషం, శత్రుఘ్నః నిత్యశత్రుఘ్నః. ఇలా వాడినప్పుడు నలుగురిలో భరతుడి యొక్క కథ
ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు కదా, ఏమిటి? ఏదైనా పదవి రావాలి అంటే ఏం చేయాలి? పదవి రావాలి అంటే ఏం చేయాలి? అందరికీ తెలుసు, పాదయాత్ర చేయాలి. పదవి రావాలంటే పాదయాత్ర చేయాలి. ఏదో వస్తుంది కదా, పాదయాత్ర అంటే పాదములతో చేసే యాత్ర అని. కానీ నేను రామాయణం చదివిన తర్వాత ఒకటి అర్థమైంది. ప్రపంచంలో పదవుల కోసం పాదయాత్రలు చేసినటువంటి చాలా పాత్రలు కనిపిస్తున్నాయి, కానీ వచ్చిన పదవిని కూడా విడిచిపెట్టుకొని శ్రీరామ పాదుకలు శిరస్సు మీద పెట్టుకొని మొట్టమొదటిసారిగా రాజ్య త్యాగం కోసం పాదయాత్ర చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి భరతుడండి. భరతుడి పాదయాత్ర చరిత్రలో మర్చిపోయాం. కానీ భరతుడు చేసింది పాదయాత్ర. దేనికోసం పాదయాత్ర? తనకు వచ్చిన రాజ్యాన్ని రాముడికి విడిచిపెట్టినాడు, రామచంద్రమూర్తికి అప్పచెప్పి. అందుకే ఇది చాలా విశేషమైనటువంటి ఘట్టం ఇది. ఎందుకంటే భరతుడి గురించి తెలుసుకోవాలి అంటే అయోధ్యకాండలో చాలా విశేషాలు. శ్రీరామ భరత సంవాదం. సందేహపడటంలో బృహస్పతి ఎవరు అంటే లక్ష్మణస్వామి. సందేహం అంటేనే ఇక్కడ లక్ష్మణుడండి. సైన్యంతో భరతుడు వస్తూ ఉంటే లక్ష్మణుడు వెళ్ళి రామచంద్రమూర్తితో అంటాడు, అదిగో కోవిదార ధ్వజంతో ఆ లక్ష్మణుడు ఆ భరతుడు వస్తున్నాడు, అమ్మా వదనమ్మ నువ్వు లోబడికి వెళ్ళిపో, ఇప్పుడే వాడి అంతు చూస్తా అని అంటే లక్ష్మణస్వామిని అప్పటికప్పుడు నిలదీసి రామచంద్రమూర్తి లక్ష్మణుడి ద్వారా భరతుడి యొక్క వైభవాన్ని అద్భుతంగా చెప్తాడు. అందుకే నేను చెప్తున్నా, ఒక్కసారి చాలామంది బాలకాండ చదవటం ఇష్టమేమో, సుందరకాండ చాలా ఇష్టం, కానీ కుటుంబ విలువలు తెలియాలి అంటే ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణంగా అయోధ్యకాండను అధ్యయనం చేస్తే ఇవాళ విచ్ఛిన్నమవుతున్నటువంటి కుటుంబాలన్నీ బాగుపడతాయండి. విచ్ఛిన్నమవుతున్నటువంటి కుటుంబ సంస్కృతినంతా కూడా ఒక చోట చేర్చేటువంటి అద్భుతమైనటువంటి కాండ. అందుకే ఇక్కడ ధ్యాన శ్లోకంలోనే సీతాదేవి యుతం అనేటువంటి ధ్యాన శ్లోకంతో అయోధ్యకాండలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా ఇక్కడ మనకు చూపించినారు. అందుకే ఇక్కడ చూడండి, శ్రీరామ భరత సంవాదం చెప్పుకోవాలి నిజానికి. ఎందుకంటే భరతుడు మాట్లాడిన మాటలు ఏమిటి, అసలు భరతుడి యొక్క పాత్ర గురించి మనకు అయోధ్యకాండ ప్రారంభంలోనే చెప్పిస్తారండి. ఒక సందర్భంలో కౌసల్య కూడా అంటుంది, రాముడి కంటే కూడా ధర్మాన్ని తప్పనటువంటి ధర్మం ఆచరించినటువంటి వ్యక్తి భరతుడు అని రాముడి కంటే అనేటువంటి మాట కూడా ఒక చోట వస్తుంది. అంటే అర్థం చేసుకోండి మీరు, భరతుడి యొక్క పాత్ర వెలుగులోకి రాని పాత్ర, భరతుడి యొక్క పాత్ర త్యాగం చేసినటువంటి పాత్ర, భరతుడి యొక్క పాత్ర. అందుకే ఇక్కడ చక్కగా ఆ భరతుడి యొక్క సైన్యం ఎప్పుడైతే వస్తుందో ఆ లక్ష్మణుడు ధనస్సు పట్టుకుంటాడు. రాముడు అడుగుతాడు, ఏమిట్రా కిమత్ర ధనుషా కార్యం అసినా వాసచర్మణ మహాబలే మహోత్సాహే భరతే స్వయమాగతే. ఎంత అద్భుతమైనటువంటి మాట. ఏమిట్రా లక్ష్మణ, బాగా హుషారు చూపిస్తున్నావు, ఖడ్గమెందుకురా, ధనస్సెందుకురా నీకు, మహాధనుర్విద్యా పండితుడు, మహావివేకవంతుడు మన సోదరుడు, మనం పిలవకుండా వాడే వస్తుంటే ఈ ఆవేశం ఏంట్రా నీలో? లక్ష్మణుణ్ణి ఆవేశానికి నిలువుటద్దం లక్ష్మణుడు, వివేకానికి నిలువుటద్దం భరతుడు. ఆవేశం ఎప్పుడు కూడా అనర్థదాయకమే. అందుకే అతి ఆవేశపరులైనటువంటి ఇద్దరిని వెంటబెట్టుకున్నారు. భరతుడేమో శత్రుఘ్నుని వెంటబెట్టుకున్నాడు,
అలాగే రాముడు లక్ష్మణుణ్ణి వెంటబెట్టుకున్నాడు. అంటే కుటుంబంలో బలహీనతలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో కాస్త బలమున్నటువంటి వ్యక్తులు నడిపించాలి. ఇది కుటుంబ మర్యాద. అందులో పెద్దవాడు, ఇంటికి పెద్దవాడు ఎలా ఉండాలి అంటే రాముడిలాగా ఉండాలి. అసలు రాముడి పాత్ర అయోధ్యకాండలో చూస్తే అబ్బబ్బబ్బా ఏమి వర్ణన అండి, ఏమి వర్ణన. ఇవాళ మన సమస్యలు, మీ ఏ సమస్యనైనా నాకు చెప్పండి, నేను రామాయణం ద్వారా పరిష్కారం చెప్తా. ఏ సమస్యకైనా పరిష్కారం ఇక్కడ మీకు దొరుకుతుంది రామాయణంలో మీకు. అంటట నాయనా, వాడితో మనకు యుద్ధమేమిట్రా, వాడితో మనకు యుద్ధమా? లక్ష్మణ, వాడు మహాధనుస్సు తెలిసినటువంటి వాడే, వాడు గొప్ప పండితుడే. భరతుణ్ణి ఏమాత్రం కూడా దూషించేటువంటి మాటలు నువ్వు మాట్లాడకూడదు. ఎందుకో తెలుసా? ఇక్కడ రాసుకోండి. ఒక మాట అంటాడు రామచంద్రమూర్తి, నీవు భరతుడికి అప్రియం చేస్తే అది నాకు కూడా అప్రియమే. అంటే భరతుడంటే ఎంత రామచంద్రమూర్తికి చెప్పండి. భరతుడంటే హృదయం రామచంద్రమూర్తికి. ఒరేయ్, యది రాజ్యస్య హేతోః స్త్వం ఇమాం వాచం ప్రభాషసే ఉచ్యమానోపి భరతః మయా లక్ష్మణ తత్వతః రాజ్యమస్మై ప్రయచ్చేతి బాఢమిత్యేన వక్షతి. ఓ లక్ష్మణ, నీకు రాజ్యం కావాలి అనేటువంటి కోరికతోనే నీవే కనుక ఇట్టి దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే, ఇదిగో వస్తున్నాడు భరతుడు, వానితో ఒక్క మాట నేను, ఒరేయ్ భరత, ఈ రాజ్యాన్ని లక్ష్మణుడికి ఇవ్వరా అంటే వాడు అలా చేసేస్తాడు భరతుడు అని చెప్పినప్పుడు చూడండి, ఎప్పుడైతే రాముడి ద్వారా ఈ మాటలు బయటికి వచ్చాయో లక్ష్మణుడి భరతుడి యొక్క పాత్ర ఎంత బాగా వచ్చిందండి. నాకు తెలిసి రామచంద్రమూర్తి మొత్తం రామాయణంలో అద్భుతంగా మెచ్చుకున్నటువంటి పాత్రలు, ఒకటి భరతుడి పాత్ర, రెండవది ఆంజనేయ స్వామి వారి యొక్క పాత్ర. కిష్కింధకాండలో నాన్ ఋగ్వేద వినీతస్య న యజుర్వేదధారిణః న సామవేద విదుషః ఏవం శక్యం ప్రభాషితం నూనం కృష్ణం వ్యాకరణం అనేన బహుదాశ్రుతం అని మొదటి మాటలోనే మతిమంతుడు బుద్ధిమంతుడైనటువంటి ఆ హనుమంతుడిని అద్భుతంగా పొగడి, ఈ హనుమంతుడు ఎవరో కాదో నావాడు అని ఎప్పుడైతే తాను చెప్పినాడో అక్కడ హనుమంతుడి యొక్క పాత్ర. అందుకే రామాయణం మొత్తం మీద అద్భుతమైనటువంటి పాత్రలు అన్నప్పుడు వాల్మీకి మహర్షికి బాగా ఇష్టమైనటువంటి పాత్ర హనుమంతుడి యొక్క పాత్ర. అందుకే కిష్కింధకాండ నుంచి దాదాపుగా ప్రతి నిర్ణయంలో హనుమంతుడిదే ఫైనల్ ఉంటుంది. మీరు చూడొచ్చు, ప్రతి విషయంలో హనుమంతుడి యొక్క మాటనే సత్యంగా ఉంటుంది. అలాగే భరతుడిది కూడా. ఇక్కడ భరతుడు వచ్చి శోకిస్తున్నటువంటి వాడై రామచంద్రమూర్తి యొక్క పాదాల మీద పడ్డప్పుడు, ఒక్కసారి మీరు అయోధ్యకాండ చదవండి. అయోధ్యకాండలో రాముడు భరతుణ్ణి అడుగుతాడు, ఒరేయ్ పరిపాలన, ఎందుకంటే నువ్వు పరిపాలన చెయ్యబోతున్నావు అని, పరిపాలన ఎలా చెయ్యాలో అక్కడ జటిలం క్షీరవసనం ప్రాంజలిం పతితం భువి దదర్శ రామః దుర్దర్శం యుగాంతే భాస్కరం యథ కథంచిత్ అభివిజ్ఞాయ వివర్ణవదనం కృశం భ్రాతరం భరతం రామః పరిజగ్రాహ పానిన. అలా చేయితో చేయబట్టుకొని జటామండలం ధరించి నారచీరలు కట్టుకొని దోసిలి ఘటించి తన పాదాల వద్ద పడి ఉన్నటువంటి ప్రళయకాలమందు భూమి మీద పడినటువంటి సూర్యుడిలాగా ఉన్నటువంటి భరతుణ్ణి ఎట్టకేలకు పోల్చుకొని చేతులు పైకెత్తి చక్కగా కుశల ప్రశ్నలు వేస్తాడు. ఆ కుశల ప్రశ్నలు వింటే రాముడి యొక్క పాత్ర ఏమిటో మనకు అర్థమవుతుంది. ఒరే భరత, శ్రీరామ ప్రతినిధిగా ఈ కోసల దేశాన్ని 14 సంవత్సరాలు నీవే పరిపాలన చెయ్యాలి. అందుకే ఇక్కడ అయోధ్యకాండలో 100వ సర్గలో స్పష్టంగా అద్భుతంగా పరిపాలనా పద్ధతి చూపించారు. ఒరేయ్ భరత, మంత్రి, పురోహిత,
యువరాజ, సేనాపతి, ద్వారపాల, అంతఃపుర, కార్యనిర్వాహక, కారాగార అధికారి, ఆర్థిక శాఖ, నియోజన వ్యవహారం, కార్యనిర్వాహక, అలాగే ప్రాడ్వివాక, సేనాధ్యక్ష, నగరాధ్యక్ష, కర్మాంతిక, అలాగే ధర్మాధ్యక్ష, దండపాల, దుర్గపాల, ఈ 18 స్థానాలను విచారణ చేస్తున్నావా అన్నాడు. అంటే రాజైనటువంటి వాడు ఏ స్థానాలను విచారణ చెయ్యాలో అక్కడ చూపిస్తారండి. అసలు పరిపాలన, రాముణ్ణి ఈ కోణంలో ఎవరు చూశారు చెప్పండి? అసలు పరిపాలనా పద్ధతులు ఎన్ని ఉన్నాయి? 18 చోట్ల విచారించాలి అన్నాడు. ఇక్కడ భరతుణ్ణి అడగటం ద్వారా మనకు చూపిస్తున్నాడు. ఒకసారి అక్కడ విశ్లేషణగా మీరు చూస్తే తిలక వ్యాఖ్యానం కానీ, గోవిందరాజయ్యం కానీ, మాహేశ్వర తీర్థులుగా ఇలా వ్యాఖ్యానాలు, రామాయణ శిరోమణి వ్యాఖ్యానం కానీ చూస్తే ఎన్ని అద్భుతాలో, ఎన్ని విశేషాలో. ఇది కాకుండా రామాయణానికి ధర్మాకూతం అనేటువంటి ఒక వ్యాఖ్య ఉందండి. అసలు ధర్మాకూతం అనేటువంటి వ్యాఖ్య ఇప్పుడు ప్రింటింగ్లో లేదు. నేను తంజావూరు సరస్వతీ మహల్ లైబ్రరీకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ ధర్మాకూతం అంటే ఈ రోజున న్యాయ వ్యవస్థలో ఏ లోటుపాట్లున్నాయో ఆ న్యాయ వ్యవస్థ రామచంద్రమూర్తి యొక్క కాలంలో ఎలా ఉన్నదో దాని మీద అద్భుతమైనటువంటి వ్యాఖ్య. అది నేను అదే చెప్తున్నా. ఇంకా మీకు ఎందుకంటే ఇవాళ అద్భుతమైన రీసెర్చ్ సెంటర్ చూశాను కదా, మీరు రామాయణం మీద వ్యాఖ్యానాలు కావాలి అంటే తంజావూరు సరస్వతీ మహల్ లైబ్రరీకి వెళ్తే అక్కడ ఈ ధర్మాకూతం వ్యాఖ్య చాలా ఉన్నాయి. అంటే మనకు బయట దొరకనటువంటి వ్యాఖ్యానాలు రామాయణానికి సంబంధించినవి ఎన్నో ఉన్నాయి. నేను స్వయంగా తంజావూరు సరస్వతీ మహల్ లైబ్రరీలో 2 రోజులు నేను కూర్చొని చూసా. చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాలు, అవి కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. అక్కడికి వెళ్తే మనం జిరాక్స్ తీసుకోవటానికి వీలుగా చాలా అక్కడ సౌకర్యం మనకిస్తారు. ఎందుకంటే రామాయణం ఇవాళ సమాజానికి చాలా అవసరం. ఇలా ఇది కాదు, ఇంకా తర్వాత 15 స్థానాలు విచారణ చెయ్యటం, అలాగే ప్రత్యక్షమే ప్రమాణం అనుకునేటువంటి లోకాయత మతం, శరీరమే ఆత్మ అనుకునేటువంటి చార్వాక మతం, బుద్ధి వరకే విచారణ ముగిసినటువంటి బౌద్ధ జైన మతాలు, అలాగే ఇటువంటి వాటన్నింటినీ జాగ్రత్తగా కనిపెడుతున్నావా అంటే రాముడి కాలంలో కూడా ఇటువంటి మతాలన్నీ ఉన్నాయి. అంటే మతి లేని వాళ్ళు కూడా చాలామంది ఆ కాలంలో ఉన్నారు. ఆ మతి లేనిటువంటి వాళ్ళను కూడా జాగ్రత్తగా చూస్తున్నావా అన్నటువంటి ఆలోచన అక్కడ. ఏం ప్రశ్న అండి చూడండి, దాని మీద రాముడు అడుగుతాడు. ఇవన్నీ అడిగిన తరువాత ఇంకొక మాట, అసలు వ్యవసాయం మీద రాముడికి ఎంత పట్టుంది. భారతదేశం కర్మభూమి. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు నాయన. ఒక మాట అంటాడండి అక్కడ 100వ సర్గలో, రైతులను కానీ పాడి పంటలతో జీవించేటువంటి వారి మీద మాత్రము పన్నులు ఎక్కువ వెయ్యకుర నాయనా భరత, జాగ్రత్త అంటాడు. అంటే అర్థం చేసుకోండి, రైతుకు ఏదో ఇవాళ రుణమాఫీ చేశామని వీళ్ళందరూ బల్లలు గుద్దుకుంటున్నారే, ఇవాళ రుణమాఫీలు చేయడం ఏంటండి? మా రామచంద్రమూర్తి ఎప్పుడో 24వ మహాయుగంలోనే ఇవన్నీ చేసేశాడు. మీరు అన్నీ చూడక మీరంతా కూడా విచిత్రంగా చేస్తున్నారు. ఎప్పుడో 24వ మహాయుగం, ఇది 28వ మహాయుగం, గుర్తుపెట్టుకోండి. ఇది 28వ మహాయుగం. 24వ మహాయుగంలో, త్రేతాయుగంలో విలంబినామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి రామచంద్రమూర్తి యొక్క ఆవిర్భావం జరిగింది. అంటే 28వ మహాయుగం అంటే 4 మహాయుగాలు. ఒక మహాయుగం అంటే కృత, త్రేత, ద్వాపర, కలి 4 కలిస్తే ఒక మహాయుగం అవుతుంది. ఇటువంటి మహాయుగాలు 71 మహాయుగాలు అయిపోతే ఒక మన్వంతరం అవుతుంది అన్నారు. అటువంటి మన్వంతరాలు 14 మన్వంతరాలు అయితే ఒక అద్భుతమైనటువంటి కల్పం అవుతుంది అన్నారు. ఇప్పుడు 28తమే 28వ మహాయుగంలో 17,28,000 సంవత్సరాల కృతయుగం, అలాగే 12,96,000 సంవత్సరాల త్రేతాయుగం, 8,64,000 సంవత్సరాల ద్వాపరయుగం,
గడిచిపోయి 4,32,000 సంవత్సరాలు కలిగినటువంటి కలియుగంలో 5,125వ సంవత్సరమైనటువంటి క్రోధినామ సంవత్సరంలో భాద్రపద మాసంలో ఇవాళ ఏకాదశి రోజున, కృష్ణపక్ష ఏకాదశి రోజున ఇప్పుడు మనం ఉన్నాం. ఇదంతా అద్భుతమైనటువంటి లెక్క. మరి ఇన్ని యుగాలు గడిచినా ధర్మం ఎప్పుడు మారలే. మారిస్తే మారేది ధర్మం కాదండి. అందుకే నేను పొద్దున విన్న ఉపన్యాసంలో ఏమిటి చాలా బాగా చెప్పారు బెంగళూరు వారు. అంటే రామాయణంలో సైంటిఫిక్ ఎలా ఉంది అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. వ్యాసవాంగ్మయం కానీ వాల్మీకి వాంగ్మయం కానీ ఈ రెండు వాంగ్మయాల్లో మీరు ఏది వెతికితే అది కనిపిస్తుంది. కానీ ఇక్కడ అందరూ పిల్లలే ఉన్నారు మొత్తం మంది. ఒక్క మాట నేను చెప్తున్నా, సైంటిఫిక్ రీజన్స్తో మన శాస్త్ర గ్రంథాలను మీరు చదవడం మొదలు పెడితే ఖచ్చితంగా తప్పటడుగు వేస్తారు. ఎప్పుడు కూడా సైంటిఫిక్ రీజన్స్ అక్కరలే. నా రాముణ్ణి చూపించుకోవటానికి నాకు సైంటిఫిక్ రీజన్ అక్కర్లేదు, నా కృష్ణుణ్ణి చూపించుకోవటానికి నాకు సైంటిఫిక్ రీజన్ అక్కరలేదు. ఎందుకంటే నాకు వీటన్నింటికంటే విశ్వాసమే నాకు గొప్పది. మా తాత పూజించాడు, అలాగే మా ముత్తాత పూజించాడు, మా నాన్న పూజించాడు. అని మా నాన్న పెట్టుకున్నాడని నేను పెట్టుకున్నా. నాకు పుట్టావు కాబట్టి వెధవా నువ్వు పెట్టుకో అంతే. డిక్టేటర్షిప్ ధర్మ విషయంలో ఖచ్చితంగా నియంతృత్వం కావాలి. ఇవాళటి సమాజానికి ధర్మ విషయంలో ఖచ్చితంగా నియంతృత్వ ధోరణి, మిగతా మతాల్లో నియంతృత్వ ధోరణి ఉంది కాబట్టే వాళ్ళు అలా ఉండగలుగుతున్నారు. హిందూ ధర్మంలో కాస్త పట్టు తప్పింది కాబట్టి ఇవాళ కాస్త ఎంటెక్ చదివితే ఈ విధవ మనను మాట్లాడతాడు, ఇంట్లోనే మాట్లాడతాడు. ఇంట్లోనే మనకు ప్రతిపక్షాలు ఉంటాయి, ఇంట్లోనే విపక్షాలు ఉంటాయి. ముందు ఇంట్లో ఉన్న విపక్షాలను స్వపక్షంగా మార్చుకొని ఆ తర్వాత బయట సమాజంలో ఉన్నటువంటి వాళ్ళ మీదికి వెళ్దాం మనం అందరం కూడా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ సైంటిఫిక్ రీజన్లో ఇవి వెతుకుడు కాదు. రాముణ్ణి నేను పూజ చేస్తున్నా అంటే నువ్వు పూజ చేస్తేనే నా ఆస్తి తర్వాత నీకు వస్తుంది, లేకపోతే నీ చావు నువ్వు చావు, నాది నేను చేస్తా, అయిపోయి. లేకపోతే ధర్మం ఎలా నిలుస్తుందండి? వారసత్వంగా రావాలి కదా ధర్మం. కాబట్టి ధర్మ విషయంలో ఇక్కడ చూపిస్తాడు. అలాగే ఒక మాట అంటాడు, ఏమిటి నాయన, రాజుకు సప్తవ్యసనాలు ఉండకూడదు. భరత, సప్తవ్యసనాలు లేవు కదా. సాపత్నం వస్తుజం స్త్రీజం వాగ్జాతం అపరాధజం వైరప్రభేద నిపుణై వైరం పంచవిధం స్మృతం సామదానంచ భేదశ్చ దండశ్చేతి చతుర్విధ స్వామ్యామాత్రాక్ష రాష్ట్రంచ దుర్గం కోశం బలం సుహృతో పరస్పరో కార్యీతం రాజ్యం సప్తాంగముచ్యతే అని కామందకుడు రాస్తాడు. ఈ వ్యసనములు ఏవి కూడా నీ దగ్గర లేవు కదా. అంటే రాజైనటువంటి వాడు ఎలా ఉండాలి? ఇవన్నీ విన్న తరువాత చాలా ఆనందపడతాడు. భరతుడు అన్ని సమాధానాలు చెప్పిన తరువాత అప్పుడు రాముడికి భరతుడికి మధ్య ఒక సంవాదం మొదలవుతుంది. భరతుడు ఏమంటాడు అంటే ఒక మాట అంటాడు, రామా, సాంత్విత మామిక మాత దత్తం రాజ్యమిదం మమ తద్దదామి తవైవాహం భుంక్ష్వరాజ్యం అకంటకం. అన్నా, మా తల్లి కోరిన రాజ్యాన్ని వదిలి నీవు వనవాసి అయి అరణ్యానికి రావటం వల్ల రాజుగారి మాట చెల్లించబడ్డది. ఆ రాజ్యము నాకు ఇచ్చినది పితృవాక్య పరిపాలనం కూడా అయిపోయింది. అది నేను నీకు మరల ఇస్తున్నాను, నీవు ఈ రాజ్యాన్ని స్వీకరించు. ఎవరిస్తారండి చెప్పండి? ఒక చిన్న గోడ గజం స్థలం అటు వచ్చింది అన్నకు అంటే ఒప్పుకోలేని విధవ తమ్ముళ్ళు, విధవ అన్నలున్నటువంటి ఈ కాలంలో ఇవన్నీ వింటూ ఉంటే ఎలా ఉండాలండి? ఎవరిస్తారు చెప్పండి? ప్రయత్నం లేకుండా వచ్చినటువంటి రాజ్యాన్ని తీసుకొని వచ్చి రాముడి పాదాల దగ్గర పెట్టాడు. తద్దదామి తవైవాహం
భుంక్ష్వ రాజ్యమకంటకం గతిం ఖర ఇవాశ్వస్య తార్క్షస్వేవ పదత్రిణః అనుగంతుం నమే శక్తి గతిం తవ మహీపతే. ఏం అద్భుతమైనటువంటి మాట మాట్లాడినాడండి. చూడండి ఏమన్నాడో, రామా ఉత్తమ జాతిదైనటువంటి అశ్వము యొక్క గమన వేగాన్ని గాడిద అనుకరించగలదా అన్నాడు. అంటే ఎవరు మాట్లాడతారండి ఈ మాటలండి కూడా? అక్కడ భరతుడి క్యారెక్టర్ చూడండి, భరతుడి పాత్ర చూడండి, కన్నీళ్ళు వస్తాయండి భరతుడి పాత్రను చూస్తే. కానీ మనం భరతుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చెయ్యం. భరతుడు చాలా, అందుకే నేను రామాయణంలో స్థితప్రజ్ఞుల యొక్క లక్షణాలను చాలా సందర్భాల్లో నేను చెప్తూ ఉంటా. భగవద్గీత సిద్ధాంత గ్రంథమైతే, భగవద్గీత సిద్ధాంత గ్రంథం, రామాయణం భాగవతం దృష్టాంత గ్రంథాలు. ఈ రెండూ కూడా అక్కడ సిద్ధాంతం, ఇక్కడ దృష్టాంతం. అక్కడ 18 శ్లోకాల్లో స్థితప్రజ్ఞస్య కా భాష అని చెప్తారు. హూ ఈజ్ స్థితప్రజ్ఞుడు? ఎవరు స్థితప్రజ్ఞుడు? మీరు రామాయణంలో చెప్తే తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ మునిపుంగవం కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవానకశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యే దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాంకః కస్సమర్థశ్చ కశ్చైకో ప్రియదర్శనః. ఇన్ని ప్రశ్నలు వేసిన తర్వాత, ప్రశ్నలు అనేకం కానీ సమాధానం ఒక్కటే. ఏం చెప్పినాడు నారద మహర్షి? ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుత. ఒకటే సమాధానం. ఇన్ని లక్షణాలు ఎక్కడ ఉన్నాయి అంటే స్థితప్రజ్ఞ లక్షణాల్లో కనిపిస్తాయి. అందుకే రామాయణంలో స్థితప్రజ్ఞత కలిగినటువంటి మొదటి పాత్ర రామచంద్రమూర్తి యొక్క పాత్ర అయితే, అటువంటి స్థితప్రజ్ఞత కలిగినటువంటి రెండవ పాత్ర ఏదైతే ఉందో ఆ రెండవ పాత్రనే మహానుభావుడైనటువంటి భరతుడి యొక్క పాత్ర. ఇవాళ భరతుడే కనుక లేకపోతే, అందుకే మనం ఎప్పుడు కూడా చాలా అద్భుతమైనటువంటి మాట ఏమిటి అంటే, అందుకే మీరు చూడండి వేదాంత దేశికుల వారు పాదుకా సహస్రమని అద్భుతమైనటువంటి ఒక స్తుతి చేసినారు. ఈ పాదుకా సహస్రం ఆరంభంలోనే, గ్రంథ ఆరంభంలోనే వేదాంత దేశికుల వారు ఒక మాట అన్నారు. భరతాయ పరం నమోస్తు తస్మై, భరతాయ పరం నమోస్తు తస్మై ప్రథమ ఉదాహరణాయ భక్తి భాజాం యదుపజ్ఞమశేషతః పృథివ్యాం ప్రథితో రాఘవ పాదుకా ప్రభావ. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. ఎవని యొక్క ఉపజ్ఞ వల్ల శ్రీరామ పాదుకా ప్రభావము ప్రపంచమంతటా ఉదాహరింపతగినది అయిందో అట్టి భరతుడికి నమస్కారము. భరతుడు లేకపోతే ఇవాళ రామ పాదుకలకు తెలుస్తాయా? ఇంకో అద్భుతమైనటువంటి మాట మాట్లాడినాడు వేదాంత దేశికుల వారే. ఏమని అంటే, వర్షాని తాని వృషలో నతపాంసి తేపే బాలో న కశ్చిదపి మృత్యువశం జగామ రాజ్యే తవాంబ రఘుపుంగవ పాదరక్షే నైవాపరం ప్రతివిధేయమభూత్ ప్రసక్తం. ఒక మాట అంటాడు, రామా నీవు పరిపాలించిన దానికంటే నీ పాదుకలు పరిపాలించిన పరిపాలనే అద్భుతమయ్యా అన్నాడు. అంటే ఈ దేశం ఎంత గొప్పది చూడండి. రామరాజ్యం అక్కర్లే, రాముడు వచ్చి పరిపాలించాల్సిన పనిలే. రాముడి పాదుకలు సింహాసనం మీద పెడితే 14 సంవత్సరాలు అద్భుతంగా. అందుకే అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక. మొదటి మోక్షధామమే అయోధ్య. ఎందుకైంది అంటే రామచంద్రమూర్తి ఇక్కడ అడుగు పెట్టినాడు కాబట్టే. అందుకే రాముడు ఈ దేశాన్ని పాలించాల్సింది కాదు, రాముడి కంటే ముందుగానే ఈ దేశాన్ని మా రాముడు వేసుకున్నటువంటి పాదరక్షలే చక్కగా పరిపాలన చేశాయి. కాబట్టి రాముడిలో శక్తి కాదయ్యా, రాముడు వేసుకున్న పాదరక్షలకే అంత శక్తి ఉంటే ఇక రాముడి శక్తి గురించి మనం ఏమైనా మాట్లాడగలమా చెప్పండి? కాబట్టి రాముడి గురించి ఏమని మాట్లాడగలము, ఏమని చెప్పగలము, ఎంతని చెప్పగలము? చెప్పడం కంటే అనుభవంలో అనుభవించాలి.
రాముడి గురించి చెప్పుకోవడం కాకుండా రాముడిలాగా ఉండే ప్రయత్నం చేసినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. రామాయణంలో చెప్పబడినటువంటి కుటుంబ విధానాన్ని అనుసరించినప్పుడే మన దేశం బాగుపడుతుంది. అందుకే భరతుడి యొక్క పాత్ర అక్కడి నుంచి తీసుకుంటే అడుగడుగున భరతుడు పెట్టినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి శ్లోకాలు, నాకు సమయం లేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. కానీ భరతుడి మీద ఒక 24 గంటలు మాట్లాడుకున్నా తక్కువే. కాబట్టి భరతుడి యొక్క పాత్ర మనం మరిచిపోయాం రామాయణంలో. రాముడు ఎంత గొప్పవాడో భరతుడు అంతే స్థాయి ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి భరతో భక్తి భరితః, భక్తి శాస్త్ర విషయంలో భరతుణ్ణి మించినటువంటి భక్తి పరుడు ఇంకొక్కడు కూడా మనకు రామాయణంలో ఎక్కడా కూడా కనిపించదు. అందుకే ఆ గుహుడు భరతుడు మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ గుహుడు భరతుడి యొక్క సంభాషణలో కూడా ఎంత అద్భుతమైనటువంటి విషయాలు మనకు తెలుస్తాయో. కాబట్టి ఈ రోజున దాదాపుగా నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. కానీ తప్పదు, ఇంకా మరల ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా ఇటువంటి చోట్ల ఇటువంటి సెమినార్లు చాలా జరగాలండి. జరగటమే కాదు, చాలామంది ఇక్కడ పిల్లలందరూ కూడా ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నాను, నేను ఒక నోటు కూడా రాసి మొన్ననే ఇచ్చొచ్చాను గవర్నమెంట్లో కూడా. ఏమని అంటే, ఖచ్చితంగా రామాయణానికి సంబంధించినటువంటి ఒక పాఠ్యాంశం అనేటువంటిది విధానంగా ఖచ్చితంగా మన విద్యా వ్యవస్థలో పెట్టి తీరాలి. ఎక్కడెక్కడో దిక్కుమాలినటువంటి విషయాలన్నీ పెడుతూ ఉన్నారు. ఒక భరతుడికి సంబంధించినటువంటి విషయం పెడితే ఎంత బాగుంటుందండి. ఒక లక్ష్మణుడు, భరతుడు, ఇలా చూస్తే రామాయణంలో ప్రతి పాత్ర గొప్పదే. ఇంకా నన్ను అడిగితే మంధర కూడా చాలా గొప్ప పాత్రనే. మంధర పాత్ర కూడా చాలా గొప్పదే. మంధర ఎందుకోసం వచ్చింది అంటే కూడా ఇతర పురాణాల యందు వ్యాసవాంగ్మయంలో ఎన్ని విషయాలు చెప్పినారో. మంధరానామ కాచిద్ అప్సరా, ఆవిడ ఒక దేవ అప్సరస. ఎందుకోసం వచ్చింది? రామకార్యం కోసం వచ్చినటువంటిది. కాబట్టి రామాయణంలో ప్రతి పాత్ర ఈనాటి సమాజానికి అవసరమైనటువంటిదే. అది పాత్రగా మీరు భావన చెయ్యకూడదు, మన ఆత్మగా మనం భావన చేస్తే రామాయణం అనేటువంటిది మనందరి హృదయాల్లో వెలుగుతుంది. అందుకే రాముని వంటి దైవము ఇంకొకటి లేదు. భండన భీముడు, ఆర్తజన బాంధవుడు, ఉజ్వల బాణతూన కోదండ కల ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్న రెండవ సాటి దైవమిక లేడనుచున్న గడకట్టి భేరిక డండ 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 నినదంబులు అజాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను భద్రగిరి దాశరథీ కరుణాభయోనిధి రాజా రామచంద్ర భగవానికి, భద్రాచల శ్రీరామచంద్ర భగవానికి. రామనారాయణ క్షేత్రం దివ్యధామంగా, ఎందుకంటే ధనుస్సు ఆకారంలో ఎంతోమందికి ఒక ధార్మికమైనటువంటి మార్గాన్ని చూపిస్తూ మరి ముందుకు తీసుకొని వెళ్తోంది. కాబట్టి ఇంతటి అద్భుతమైనటువంటి, ఎప్పుడు కూడా మనం ఏం చెయ్యాలి అంటే వ్యవస్థ చెయ్యాలి. వ్యక్తి ఎప్పుడు ముఖ్యం కాదండి, వ్యవస్థ ముఖ్యం. వ్యక్తులు పోతారు, వ్యక్తులందరూ పోయేవాళ్ళే, కానీ వ్యవస్థ నిలబడుతుంది. అందుకే వ్యక్తి ఎప్పుడు కూడా వ్యక్తి తాపత్రయం లేక వ్యవస్థను గనక పదిలంగా చేస్తే అవస్థ లేని వ్యవస్థ ఏర్పాటు చెయ్యాలి. కాబట్టి నరసింహమూర్తి గారి సంకల్పం, వారి కొడుకులందరూ కూడా, కోడళ్ళు కొడుకులు, వారి కుటుంబం అంతా కూడా మరి దీనికి ధారపోశారు. ఇది భవిష్యత్తు తరాలకు మరి నారాయణన్ కుటుంబం వారిచ్చినటువంటి అద్భుతమైనటువంటి సేవా కానుక అని చెప్పవచ్చు. వారి కుటుంబము సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి కటాక్షముతో అద్భుతంగా వారి వంశాభివృద్ధి జరగాలి అని, రామభక్తులంతా వారి వంశంలోనే పుట్టాలి అని, వారి ద్వారా రామాయణం ఇంకా అద్భుతంగా, ఒక్క రామాయణమే కాదు, ఎందుకంటే నేను చెప్పాను కదా
18 పురాణాల్లో ఏ పురాణమైనా తివ్వండి మీకు రామాయణం ఉంది. కాబట్టి రామనారాయణ కేంద్రం అనేటువంటిది 18 పురాణాల కేంద్రంగా రామతత్వాన్ని భవిష్యత్ తరాలకు ప్రసాదించేటువంటి ఒక దివ్యమైనటువంటి విశ్వవిద్యాలయంగా మారాలి అని నేను ఆకాంక్షిస్తూ మీ అందరికీ శతకోటి ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. అందరూ చెప్పండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉదయం లేవగానే హాయ్ గుడ్ మార్నింగ్, తిన్నావా, పడుకున్నావా, లేచావా, ఈ వాట్సాప్ సంభాషణలన్నీ ఉన్నాయే ఇవి కాదు. ఇంకా టర్మినాలజీ వచ్చింది, ఏమిటి అంటే సోషల్ మీడియా టర్మినాలజీ, దిక్కుమాలిన టర్మినాలజీ ఒకటి వచ్చింది. ఇవన్నీ పక్కన పెట్టి పలకరింపు ఎలా ఉండాలి అంటే ఒకటే పలకరింపు, ఉదయం నుంచి రాత్రి దాకా. లేచావా, గుడ్ మార్నింగ్ ఒక్కరలే, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రతి మాటకు జై శ్రీరామ్. ఈ ఒక్కటి మన శ్వాసగా మారిపోతే మనం ఖచ్చితంగా రామానుగ్రహానికి పాత్రులమవుతాం. కాబట్టి మనందరి శ్వాస ధ్యాస అన్నీ కూడా సర్వము రామచంద్రుడు కావాలి అని కోరుకుంటూ అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి, జై శ్రీరామ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావన అస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. గోమాతాకి, గోమాతాకి, గోమాతాకి. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం, దేహిమే కృపయా శంభో త్వయి భక్తిం అచంచలాం. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును, నితాంత అపార భూతదయయును, తాపసమందార నాకు దయసేయగదే. జై శ్రీరామ్. వారి ఉపన్యాసంతో మనందరిలో నూతన ఉత్తేజాన్ని నింపిన శ్రీమాన్ డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిని సత్కరించవలసిందిగా వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కోరుకుంటున్నాం, ప్రత్యేకంగా నారాయణ కుటుంబ సభ్యుల వారిని.